AR9 టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. సెల్ ఫోన్ అనుమతి లేని పార్క్, మరొకసారి రతన్ టాటాకి ఘనంగా నివాళులు. మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి వేడుకలు, ఢిల్లీలో ఘన నివాళులు. చీర కట్టుకొని రోడ్డుపై రీల్స్ చేసిన యువకుడు, వైరల్ అయిన వీడియో. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీత విలియమ్స్ ఇతర వ్యోమగాముల క్రిస్మస్ వేడుకలు. ఎన్డీఏ నేతల సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు. కజకిస్తాన్లో కుప్పకూలిన ప్రయాణికుల విమానం. వైఎస్ఆర్సీపీ పోరుబాట కరపత్రాలు ఆవిష్కరణ. కాకినాడలో దేవి ఎంబ్రాయిడరీ టైలరింగ్ నూతన షాపు ప్రారంభోత్సవం. తాడపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో హత్య కేసులో నిందితుల అరెస్ట్. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత ప్రపంచంలో మనుషుల పరిస్థితి, అనుబంధాలు, ఆప్యాయతల కంటే సెల్ ఫోన్ ఎక్కువగా మంట ఉంటుంది. కార్పొరేటు ప్రపంచంలో కలుపుగోలుతనం తగ్గింది, మానసిక అశాంతి పెరిగింది. ఈ నేపథ్యంలో దివంగత టాటా ఆలోచన నుంచి ఉద్భవించిన ఈ పార్కులో ముందో చూడండి. వందల మంది పార్కులో గంటల తరబడి సెల్ ఫోన్ లేకుండా కూర్చున్నారు. ఇది కేవలం 2000 యుగం కాదు, ఇది డిసెంబర్ 2024లో ఉంది. ఈ ప్రదేశం భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై. అద్భుతంగా ఉంది, కానీ ఇది నిజం. టాటా గార్డెన్, సౌత్ ముంబై. శాంతను నాయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త దివంగత రతన్ టాటాజీ తీసుకున్న చొరవ. ఈ సందర్భంగా దివంగత టాటాకి మరొక్కసారి ఘనంగా నివాళులు అర్పిద్దాం. పుస్తకాలు మాత్రమే అనుమతించబడతాయి, ఫోన్లు లేవు, ఫీజు లేదు, రిజిస్ట్రేషన్ మాత్రమే. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలామంది చొరవ తీసుకుంటున్న టాటా. మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని సదైవ్ అటల్ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. వారితో పాటు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, ఏపీ సీఎం చంద్రబాబు, పలువురు ఎంపీలు వాజ్పేయికి అంజలి ఘటించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. भारत के उपराष्ट्रपति श्री जगदीप धनखड़ जी श्रद्धेय अटल बिहारी वाजपेयी जी को श्रद्धा के सुमन अर्पित करते हुए माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी श्रद्धेय अटल बिहारी वाजपेयी जी को पुष्पांजलि अर्पित करेंगे।
आदरणीय श्री नरेंद्र मोदी जी। पूर्व राष्ट्रपति श्री रामनाथ कोविंद जी श्रद्धा के सुमन अर्पित करते हुए। गृह मंत्री श्री अमित शाह जी श्रद्धेय अटल बिहारी वाजपेयी जी को श्रद्धा सुमन अर्पित करते हुए। लोकसभा अध्यक्ष आदरणीय श्री ओम बिरला जी। आंध्र प्रदेश के मुख्यमंत्री आदरणीय श्री चंद्रबाबू नायडू जी। भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष माननीय जगत प्रकाश नड्डा जी। నేటి కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ సామాజిక మాధ్యమాల్లో ఫేమస్ అవ్వడానికి వినూత్న ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే తాజాగా ఓ యువకుడు ఫేమ్ కోసం ఏకంగా ఆడవారు కట్టుకునే చీర కట్టుకొని రాత్రి వేళల్లో నడి రోడ్డుపై రీల్స్ చేశాడు. ఇది చూసిన మరో యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS లో సునీత విలియమ్స్ ఇతర వ్యోమగాములు క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను నాసా పోస్ట్ చేసింది. ఈ ఏడాది జూన్లో IIS కు వెళ్లిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లో వ్యోమ నౌకలో సాంకేతిక సమస్యతో అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి చివరిలో లేదా ఏప్రిల్ తొలి వారంలో వారు భూమిని చేరుకునే అవకాశం ఉందని ఇటీవల నాసా వెల్లడించింది. Best things that I like about Christmas is the preparation and just getting ready, the anticipation, everybody getting together and preparing stuff and just getting ready for the holiday. And a couple little things we have here with us to just prepare, which will be sort of fun in a couple days. You know, in Christmas time, the holiday season, it's about spending time with friends and family and loved ones. You know, this year we're going to be in orbit away from them. So we want to send our heartfelt Merry Christmas and we hope you have a wonderful holiday. Want to also mention that, you know, we're not the only ones that are going to spend time away from our families over the holidays. There's a huge team on the ground that's going to support us in mission controls around the globe over the holidays, and I want to thank them for the sacrifices that they're making. Together, we work hand in hand with the ground every day, and over the holidays, we keep this mission going. Merry Christmas. And Christmas is synonymous with food and feasting. And boy, do we have a feast packaged up here. And of course, Christmas is Christ. Hallelujah. A Savior is born. So from all of us to all of you, Merry Christmas. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా తదితర నేతలు టీడీపీ ఎంపీలతో
సహా ఎన్డీఏ నేతల సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు. అధికారులను బెదిరిస్తూ మాజీ మంత్రి కాకాని హెచ్చరికలు. పోలీసు రెవెన్యూ అధికారులను బెదిరిస్తూ కాకాని ఘాటు వ్యాఖ్యలు. మాజీ మంత్రి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ వర్గాలు. కజకిస్తాన్లో కుప్పకూలిన ప్రయాణికుల విమానం. 72 మంది ప్రయాణికులతో వెళ్తున్న అజర్బైజాన్ విమానం బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నీ వెళ్తుండగా విమానాన్ని ఢీకొన్న పక్షి. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ఏటీసీని అనుమతి కోరిన పైలట్. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ప్రమాదం. 6గురిని కాపాడిన సహాయక బృందాలు. జగ్గంపేట పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త తోట నరసింహం ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ పోరుబాట కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగ్గంపేట మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల గణేష్ రాజా మాట్లాడుతూ కరెంటు ఛార్జీలను తగ్గిస్తామని అబద్ధపు హామీలతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచేలా కరెంటు ఛార్జీలను పెంచేస్తుందన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన జగ్గంపేట పట్టణంలోని కోనేటి వీధి నుండి ఎలక్ట్రికల్ డీఈ ఆఫీస్ వరకు జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జగ్గంపేట టౌన్ ప్రెసిడెంట్ కాపవరపు ప్రసాద్, వరపుల సూరిబాబు, గుర్రం మహాలక్ష్మి, భూమాళ గణపతి, జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ సోషల్ మీడియా కన్వీనర్ వెంకటరమణ, బోడ విజయ్ కుమార్, తమ్మలపల్లి ప్రభాకర్ రావు, మాస్టర్ నకిరెడ్డి విష్ణు, నకిరెడ్డి ప్రసాద్, గాది కృష్ణ, గడియాల పెద్దకాపు, సాపిరెడ్డి సత్యబాబు, పలనాటి రాజు, ఫైలా చైతన్య, గడిశెట్టి పార్వతీశ్వరరావు, దూండ్రు లావరాజు, కాపవరపు సుబ్రహ్మణ్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా కలిసి. ఈ పోస్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నింటినీ కూడా తూచా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చి గత 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పాలవడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో కరెంటు ఛార్జీలు కూడా ఒకటే. మేము యూనిట్కి కనీసం 1 పైసా కూడా పెంచమని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది. కానీ వచ్చిన 6 నెలల కాలంలో సుమారుగా 16,000 కోట్ల రూపాయలు ప్రతి వినియోగదారుడి పైన యూనిట్కి సుమారుగా రూపాయి నుంచి రూపాయిన్నర వరకు పెంచినటువంటి దాఖలాలు ఈ బిల్లులో ప్రతి ఒక్క వినియోగదారుడికి రావడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ సోదరులకు 200 యూనిట్లను ఫ్రీగా ఇచ్చినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తర్వాత ఈ కూటమి ప్రభుత్వం కూడా ఇవ్వాలని మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఆ 200 యూనిట్లని కూడా మిస్ చేసే విధంగా, తప్పుకునే విధంగా ఆ 200 యూనిట్లని కూడా విడనాడే విధంగా ఈ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. ప్రతి ఒక్క వినియోగదారుడికి కూడా లబ్ధి చేకూరాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినియోగదారుల నుంచి రేపు 27వ తారీఖున జగ్గంపేట నియోజకవర్గంలో ర్యాలీగా బయలుదేరి వెళ్లి డిఈ ఆఫీస్ నందు ఒక రిప్రజెంటేషన్ ఏదైతే యూనిట్ మీద పెరిగినటువంటి ఛార్జీలు ఏవైతే ఉన్నాయో, విద్యుత్ ఛార్జీలు ఏవైతే పెరిగినాయో వాటిని వెనక్కి తీసుకోవాలని, తగ్గించి వినియోగదారులకి ఇవ్వాలని, రానున్న రోజుల్లో ఏ ఒక్క మీరు ఇచ్చినటువంటి హామీని కూడా నెరవేరుస్తానని చెప్పారు. కాబట్టి ఆ హామీలకు అనుగుణంగా మీరందరూ కూడా కూటమి ప్రభుత్వం మసులుకోవాలని మేము 27వ తారీఖున ధర్నా చేపట్టడం జరుగుతుంది. ఆ ధర్నా కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి తోట నరసింహ్ గారు మరియు రామ్జీ గారు,
మరియు జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ర్యాలీగా వెళ్లి ఒక రిప్రజెంటేషన్ అనేది డిఏ గారికి సమర్పించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామం నంది సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన దేవి ఎంబ్రాయిడరీ టైలరింగ్ నూతన షాపును ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళీకృష్ణంరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారి నూతన వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బెందుకుర్తి సుశీల అబ్బాయి, ఉప సర్పంచ్ బొల్లు చిట్టిబాబు, ఎంపీటీసీ 1 జువ్వల బాబు, ఎంపీటీసీ 3 నానిపల్లి చంటి, నాయకులు కోల తాతాబాబు, బొల్లు నాగేశ్వరరావు, జువ్వల దొరబాబు, పోకనాటి వెంకటేశ్వరరావు, వార్డు సభ్యులు గదుల శివ, గోనగాని గోపి, యువ నాయకులు యాళ్ల యేసు, గోనగాని రామకృష్ణ, తూపాటి బాబ్జీ, బొల్లు సత్తలు, దోమలంక బాబ్జీ, సిద్ధ బాబ్జీ, మాఘపో శివ తదితరులు పాల్గొన్నారు. హత్య కేసులో నిందితులు అరెస్ట్. తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ కేసులో ముద్దాయిలు తాడిపత్రి మండలం బైపాస్ ఆటో నగర్ వద్ద ఈరోజు ఉదయం 8 గంటలకు తాడిపత్రి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి పి రామకృష్ణుడు పర్యవేక్షణలో తాడిపత్రి రూరల్ ఆఫ్ గ్రేడ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్ శివ గంగాధర్ రెడ్డి చేత అరెస్టు చేయడమైనది. ముద్దాయిల వివరాలు: చాపగల్ల పెద్దిరాజు వయసు 39, చాపగల్ల రంగనాయకులు వయసు 42, చాపగల్ల రవికాంత్ వయసు 42 సంవత్సరాలు, నరసయ్య వెంకటేష్ వయసు 20 సంవత్సరాలు. వీరి దగ్గర నుంచి కత్తి, గుండు, రాయి, పల్సర్ మోటార్ సైకిల్, బేరింగ్ నంబర్ ముద్దాయిల దగ్గర నుండి స్వాధీనపరచుకోవడమైనది. కవర్ కింద